Welcome to RK's Digital Training, one-stop solution for your IT job needs. సింగపూర్ జాబ్ మార్కెట్ వేరే దేశాలతో పోలిస్తే చాలా చిన్నది. అయినా సరే మీకు రైట్ స్కిల్ ఉండి సరైన విధానంలో వెళ్తే ఇక్కడ జాబ్ సంపాదించవచ్చు. ముందుగా ఇక్కడ వీసా ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. కెనడా, ఆస్ట్రేలియాలో లాగా ముందు PR అప్లై చేయటం ఇక్కడ వీలు కాదు. ఇక్కడ కొంతకాలం జాబ్ చేసిన తర్వాతనే PR అప్లై చేసుకునే వీలుంటుంది. ముఖ్యంగా జాబ్ పరంగా చూస్తే ఇక్కడ చాలా రకాల వీసాలు ఉన్నప్పటికీ మెయిన్గా ఈ వీడియోలో IT ఎంప్లాయీస్కి ఎక్కువగా ఉపయోగపడే 2 రకాల వీసాల గురించే చెప్పడం జరిగింది. మొదటిది ఎంప్లాయ్మెంట్ పాస్ అంటే EP. గ్రాడ్యుయేషన్, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండి మీ మంత్లీ శాలరీ మినిమం 4,500 సింగపూర్ డాలర్స్ ఉంటే మీరు ఎంప్లాయ్మెంట్ పాస్కి ఎలిజిబుల్ అవుతారు. రెండవది ఎస్ పాస్. ఇది మిడ్ రేంజ్ స్కిల్ వాళ్ళకి ఇచ్చే కేటగిరీ. దీనికి మినిమం శాలరీ క్రైటీరియా వచ్చేసి 2,500 సింగపూర్ డాలర్స్ పర్ మంత్. అయితే 6,000 సింగపూర్ డాలర్స్ మంత్లీ ఉంటేనే మీతో మీ డిపెండెంట్స్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళు నార్మల్గా 30 డేస్ టూరిస్ట్ వీసాగా టైం టు టైం విజిటర్గానే రావాల్సి ఉంటుంది. ఈ ఎంప్లాయ్మెంట్ పాస్, ఎస్ పాస్ని మీరు డైరెక్ట్గా అప్లై చేయడానికి వీలుండదు. మీ ఎంప్లాయర్ మీకు జాబ్ ఆఫర్ రిలీజ్ చేశాక మీరు వీసా డాక్యుమెంట్స్ సైన్ చేశాకనే మీ ఎంప్లాయర్ వీసా అప్లై చేస్తాడు. యూజువల్గా వీసా వ్యాలిడిటీ మీకు 1 year ఉంటుంది. ఆ తర్వాత ఇయర్లీ రెన్యువల్ బేసిస్లో జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ శాలరీ డీటెయిల్స్ని నేను MOM అంటే మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ అఫీషియల్ వెబ్సైట్ బేస్ చేసుకునే చెప్తున్నాను. ఎందుకంటే టైం టు టైం క్రైటీరియా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇండియాలోనే ఉంటూ సింగపూర్లో జాబ్ ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. నేను ఈ ప్రాసెస్ని 4 స్టెప్స్గా చెప్తున్నాను. మొదటిది స్కిల్స్ ఆన్ డిమాండ్. యూజువల్గా సింగపూర్లో ఏ జాబ్ అయినా సరే ఎంప్లాయర్ ఫస్ట్ మై కెరియర్స్ ఫ్యూచర్ అనే వెబ్సైట్లో జాబ్ డీటెయిల్స్ని పోస్ట్ చేస్తాడు. 28 డేస్ ఈ వెబ్సైట్లో జాబ్ పోస్టింగ్ ఉండి తీరాలి. లోకల్స్కి ఎవ్వరికి ఈ జాబ్ సెలెక్ట్ అవ్వకపోతే అప్పుడే ఈ జాబ్ ఫారినర్స్కి అందుబాటులోకి వస్తుంది. ఎలాంటి జాబ్స్ మార్కెట్లో ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ కెరియర్స్, ఇండీడ్, మాన్స్టర్ SG వెబ్సైట్లో కూడా మీరు మీ జాబ్ డిమాండ్ని చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉన్నాను. రెండవది బిల్డ్ యాక్టివ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. మీ స్కిల్ సెట్ని, ఎక్స్పీరియన్స్ని, అచీవ్మెంట్ని టైం టు టైం పోస్ట్ చేస్తూ ఉండండి. అంటే ఫేస్బుక్లో ఎంత యాక్టివ్గా ఉంటారో అంతే యాక్టివ్గా లింక్డ్ఇన్లో ఉండాలి అని చెప్పటమే నా ఉద్దేశం. అంతేకాదు మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే ఎక్కువ మంది ఎంప్లాయర్స్కి మీ ప్రొఫైల్ రీచ్ అవుతుంది. మూడవది అప్లై జాబ్స్. ఇక్కడ చాలా కంపెనీలు కన్సల్టెన్సీస్ని బేస్ చేసుకునే వాళ్ళ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాయి. ఇక్కడ నేను మీకు టాప్ 5 కన్సల్టెన్సీ డీటెయిల్స్, వాటి URLస్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఈ వెబ్సైట్కి మీరు లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ని అప్లోడ్ చేసుకోండి. రాన్స్టాడ్, కెల్లీ సర్వీసెస్, మైకల్ పేజ్, అడాకో అండ్ హేస్. నాలుగవది టేక్ ద రైట్ డెసిషన్. మీ ఆన్లైన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ పూర్తయ్యాక మీరు జాబ్కి సెలెక్ట్ అయితే మీ ఎంప్లాయర్ మీకు జాబ్ ఆఫర్ రిలీజ్ చేస్తాడు. అయితే ఈ ఆఫర్ బేస్ చేసుకునే మీరు చేస్తున్న కరెంట్ జాబ్కి రిజైన్ చేయొద్దు. మీ వీసా అప్రూవ్ అయిన తర్వాతనే మీరు కరెంట్ జాబ్కి రిజైన్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి జాబ్ వీసా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఫైనల్గా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. అంటే మీ ప్రొఫైల్ని ఎప్పటికప్పుడు బిల్డ్ చేసుకొని రైట్ జాబ్స్కి కన్సిస్టెంట్గా అప్లై చేయటం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Please subscribe for more informative videos.